జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం ఆగస్టు నెల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహస్థితుల ఫలితాలు. మొదటగా గోచర గ్రహస్థితులు తెలుసుకోవడంలో అసలు గోచరంలో గ్రహగమనాలు ఎలా ఉన్నాయి. మిథున రాశిలో గురు భగవానుడు, దేవగురువైన బృహస్పతి, దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము. 21వ తారీఖు నుంచి మిథున రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి, వక్రించిన బుధ భగవానుడు. 12వ తారీఖు నుంచి సవ్యగతిలో బుధ భగవానుడు సంచారము. ఈ నెల 31వ తారీఖు బుధ భగవానుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వస్తాడు. కేతు భగవానుడు సింహరాశిలో సంచారము, మంగళ్ కన్యారాశిలో సంచారము, శనేశ్వరుడు రాహు భగవానుడు కుంభరాశిలో సంచారము, శనేశ్వరుడు మీనరాశిలో ఆఖరిదైన మీనరాశిలో సంచారము. ఇవి ఈ మాసం యొక్క గోచార గ్రహగతులు. అలాగే సూర్యనారాయణమూర్తి 17వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. ఇవి ఈ మాసం ఉన్న గోచార గ్రహస్థితులు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచారంలో ఉన్న గ్రహదేవతలు ఎలాంటి ఫలితాన్ని కల్పించబోతున్నాయి. ఈ వారం ఈ నెల ఏవైనా ప్రత్యేక గ్రహస్థితులు ఉన్నాయి అంటే ఈ నెల 20వ తారీఖు వరకు కూడా 2 గురువులు మిథున రాశిలో సంచారము. వచక్రంలో 3వ స్థానమైన మిథున రాశి బుధ భగవానుడి రాశి. ఈ రాశిలో గురు శుక్రుల సంచారము చాలా మంచిది. యూనిక్గా మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుంటే అందరికీ కామన్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్స్. ఈ మాసము 20వ తారీఖు వరకు కూడా అందరికీ కమ్యూనికేషన్స్ వైజ్ చాలా రిలాక్సింగ్ మోడ్లో అనిపిస్తున్నాయి. అమ్మయ్య పోన్లే ప్రశాంతంగా ఉన్నాము అంటే గత కొన్నాళ్ళుగా ఏమన్నా మిస్కమ్యూనికేట్ అది ఫోన్ ద్వారా కావచ్చు, ముఖాముఖిన కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరెవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో అందరికీ కూడా స్వాంతన లభిస్తుంది. ఈ మాసము స్వాంతన లభించి 20వ తారీఖు వరకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. కమ్యూనికేషన్స్ మొత్తం కూడా ఫిల్టర్ అవుతాయి. ఈ మాసంలో ఫిల్టర్ అవుతాయంటే ఒకటి, ప్రతి ఒక్కళ్ళం కూడా అందరము కమ్యూనికేషన్ చాలా ప్రొడక్టివ్ కమ్యూనికేషన్ చేస్తాము. ఈ ప్రొడక్టివ్ కమ్యూనికేషన్ ఇదే ఫిల్టర్ కమ్యూనికేషన్ అని నేను చెప్తున్నాను. చాలా అంటే మనం ముఖాముఖి ఎవరితో అయినా మాట్లాడినా ఏదైనా కూడా ఎవరు మనసు నొప్పించకుండా మాట్లాడే రీతిగా 2 గురువులు కూడా మిథున రాశిలో ఉండి చేస్తున్నారు. అలాగే కాంట్రాక్టర్స్కి, ఏవైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళకి, అలాగే బిజినెస్లో ఇంకా కొన్ని ఎక్స్టెన్షన్స్ చేయాలనుకున్న వాళ్ళకి 20వ తారీఖు లోపల వీళ్ళిద్దరూ మంచి అండదండలు కలిగిస్తూ ఉన్నారు. ఇవి జనరల్గా యూనిక్గా అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్. ఇప్పుడు మనము విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి అలాగే ప్రతి లగ్నం వాళ్ళకి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం అందరికంటే ఎక్కువ ఎవరికి బాగుంది అంటే నిస్సందేహంగా మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకే. ఈ పాయింట్ కళ్ళు మూసుకొని చెప్పచ్చు. కారణం గురు శుక్రుల సంచారం మీ రాశి మీద. మన ఇంట్లో మనము ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్లో మనల్ని మనం పెట్టుకుంటే ఎంత బాగా ఉంటుందో ఈ మాసం అలా ఉంటుంది. మీకు పార్టీ మోడ్ ఉంటుంది. లేదా మీరు స్పిరిచువల్గా ఉంటే టెంపుల్స్లో వాటిల్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీకు అంటే దొరకని ప్రశాంతత మీకు టెంపుల్స్ దగ్గర దొరుకుతున్నట్టు మీరు జర్నీ చేసి వెళ్ళచ్చు, లేదా పూజా సమయంలో అనిపించవచ్చు, లేకపోతే మామూలుగా మీరు ఇంట్లో ఉన్న చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ మాసం ఎలా ఉంటుందంటే మీకు అనుకోకుండా ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళచ్చు, లేదా ప్లెజర్ ట్రిప్కి, ఈ రెండిట్లో ఏదైనా వెళ్తారు. అది ప్లాన్డ్ అవ్వచ్చు, అన్ప్లాన్డ్ అవ్వచ్చు. ప్లాన్డ్ అయినా సరే, అన్ప్లాన్డ్ అయినా ప్రశాంతత అయితే చాలా బాగా తీసుకుంటారు. నేచర్ మీకు చక్కటి ప్రశాంతతను అందజేస్తూ ఉంది. ఉద్యోగస్తులందరికీ కూడా చాలా మంచి శుభ సమయము. మీకు ఉద్యోగంలో అందరితోటి కూడా అంటే చాలా మంచి ప్రజెంట్ టైం చాలా బాగా ఉంటుంది.
మిమ్మల్ని రికమెండ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అనుకూలంగా ఉంది ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి. వ్యాపారస్తులకి అందరికీ చాలా చక్కటి శుభ సమయము. లక్ష్మీ కటాక్షం మీ అందే ఉందా అన్నట్టు వ్యాపారం బాగా సాగుతుంది. మరి మీ జన్మజాతకం కొంత అనుకూలంగా లేకపోతే అప్పుడు కొంత తగ్గుతుంది కానివ్వండి. అసలంటూ గోచారంలో మీకు గోచర గ్రహదేవతలు మీకు వ్యాపారానికి అనుకూలతని ప్రసాదిస్తున్నాయి కాబట్టి చాలా చక్కగా ప్రశాంతంగా మీ వ్యాపారం సాగుతుంది. అన్నీ కూడా ఎక్కువగా మీరు టెన్షన్ తీసుకోకుండా ఈ మాసం మీ వ్యాపారం అయితే డెఫినెట్గా సాగిస్తారు. వ్యాపారంలో లబ్ధి కూడా ఖచ్చితంగా మీరు చూసి తీరుతారు. ఈ మాసం మీ జన్మస్థితులు అనుకూలించకపోయినా కొంత అయితే మీరు చూస్తారు. ఒక 40% బెటర్మెంట్ మీరు వ్యాపారంలో చూస్తారు. మీ గ్రహస్థితులు అనుకూలిస్తూ ఉంటే మీరు చాలా అంటే 100% మంచి రిజల్ట్స్ మీరు వ్యాపార స్థలంలో చూస్తారు. ఇది అలాగే విద్యార్థినులకి ది బెస్ట్ టైం. విద్యార్థినులకి ఎలా ఉంటుందంటే సేమ్ పిక్నిక్లకి వెళ్ళడము, ఏదైనా ఏదైనా బయటికి వెళ్ళి రావడము, అంటే ప్లెజర్ ట్రిప్స్కి వెళ్ళడం కావచ్చు, లేదా ఫ్రెండ్స్తో పార్టీలు, సెలబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఉంటుంది. ప్రత్యేకించి విద్యార్థినులకి సెలబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది కథ వీటిల్లో ఏంటంటే కొంచెం చదువుతారు. చదువు కంటే మెయిన్ ప్రయారిటీ ఇది ఉంటుంది ఈ మాసం విద్యార్థినులకి. గృహిణులకి మీకైతే అంటే మీకు కిట్టి పార్టీలు ఇలాంటివి చేసుకునే అలవాటు ఉంటే ఈ మాసం మీకు ఎక్స్ట్రీమ్ చాలా బాగా ఉంటుంది. మీకు అనుకోకుండానే ఎవరైనా మీకు గిఫ్ట్లు ఇవ్వచ్చు ఈ పార్టీలలో. అలాగే మీకు అంటే ఇంతకుముందు మీరు అటెండ్ అయిన కిట్టి పార్టీల కంటే ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకవేళ మీకు ఇలాంటి తత్వం లేదు, మీరు ఇంట్లో మీ పనులు మీరు చేసుకునే వాళ్ళైతే మీకు ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. గృహిణులకి చాలా అంటే అసలు మిథున రాశిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి మంచి సమయమే. గృహిణులకి ఇంకా ఒక 30% ప్లస్ అని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇంట్లో కష్టపడుతూ ఉంటారు కాబట్టి నేచర్ మీకు కొంత ఎక్కువగా కరుణిస్తూ ఉంది. సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా మంచి శుభ సమయమే, చాలా బాగా ఉంది. మీకు ఏమైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏవైనా ఉంటే దాని నుంచి సెటరేట్ అవుతారు. మంచి వైద్యుడి సలహాతో కావచ్చు, మందుతో కావచ్చు, మీకున్న ఆరోగ్య సమస్యల నుంచి బయటకు వస్తారు. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మిథున రాశి వాళ్ళకి ఈ మాసము మీ రాశిలోనే గురు శుక్రులు ఇద్దరూ కూడా సంచారం చేయడము మీ ఇంట్లో సానుకూల శక్తులకి ఆహ్వానం అవుతుంది. ఇది చాలా అంటే నేను అందుకే మొదట్లో కూడా చెప్పాను, మిథున రాశి వాళ్ళకి అన్ని రాశులతో కంపేర్ చేస్తే చాలా బాగా ఉంది అని చెప్పి. మంచి ఇంటెలిజెన్స్ లెవెల్, మీ ఐక్యూ లెవెల్స్ బాగా పెరుగుతాయి. మీరు ఏదైనా ఒక సబ్జెక్టు స్టడీ చేయాలని అనుకుంటే స్టడీ చేయడానికి విద్యార్థినులే అవ్వనక్కర్లేదు, ఎవరైనా ఏదైనా స్టడీ చేయొచ్చు. మీరు అలాగే ఏదైనా స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి స్టడీ చేస్తూ ఉంటే, ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా స్టడీ చేస్తూ ఉంటే చాలా మంచి సమయం. మీరు ఎవరైనా PhD తెచ్చుకోవాలని ఏమన్నా ప్రయత్నిస్తూ ఉంటే ఈ మాసం నుంచి మీ పనులు మీరు ప్రారంభించండి, చాలా చక్కగా వెళ్తాయి. అంటే మీరు అనుకున్నది మీరు సాధించగలుగుతారు. ఈ మాసము మీకు అందరితోటి చాలా మంచి రిలేషన్ మెయింటైన్ అవుతుంది. అవార్డ్స్ రివార్డ్స్ ఉంటాయి. ఒకటి, మీ చుట్టూ ఉన్న జనాలు మిమ్మల్ని మెచ్చుకోవచ్చు, అలాగా జనాల నుంచి అవార్డు వస్తుంది. అలాగా లేదంటే మీరున్న ప్రొఫెషన్లో మీకు అవార్డ్స్ రావచ్చు, అలాగే రివార్డ్స్. ఈ రెండింటికి స్కోప్ చక్కగా ఉంది మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారము, ఈ మాసాంతం వరకు కూడా పరమశివుడికి కానీ మహావిష్ణువుకి కానీ మీరు ఇద్దరికీ అయినా సరే ప్రతిరోజు కూడా తెల్లటి పుష్పాలు మరియు పసుపు పచ్చ రంగు పుష్పాలు, అంటే సువర్ణ గన్నేరు కావచ్చు, చామంతులు కావచ్చు, ఇలాగా మీకు ఏది అవైలబుల్ ఉంటే అది, పసుపు రంగు పుష్పాలు అలాగే తెలుపు రంగు పుష్పాలు ప్రతిరోజు కూడా శివకేశవులు ఇద్దరికీ కూడా సమర్పిస్తే చాలా మంచిది. మీరు శివుడికే పెట్టాలని అనుకుంటే కేవలంగా శివుడికి పెట్టచ్చు, లేదా విష్ణుమూర్తికి పెట్టాలని అనుకున్నా పెట్టచ్చు, ఇద్దరికీ కలిపి పెడతామన్నా కూడా చాలా మంచిది. ఈ మాసం మొత్తం కూడా
దేవతలని పుష్పాలతో అంటే మీ చేతనైన దాంట్లో ఇప్పుడు తెల్లటి పుష్పాలంటే మల్లెలు ఉంటాయి, సన్నజాజులు, విరజాజులు, ఇవి లేదంటే మన ఇంటి ముందు గరుడవర్ధనం, నందివర్ధనం ఇలాంటి చెట్లు ఉంటాయి. అంటే మన ఇంటి ముందు ఉంటే మాత్రమే, మళ్ళీ వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వస్తే ఓకే, లేకపోతే అలా కొయ్యడం కంటే మన మనసునే పుష్పాన్ని సమర్పించి అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా కోసి మనం పెట్టేదానికన్నా కూడా మన మనసునే పుష్పాన్ని పరమశివుడికి, శివకేశవుడికి సమర్పించి దండం పెట్టుకోవడం ఉత్తమము. సో ఇలాగ ఏవో ఒక పూలు మన శక్తానుసారము తెచ్చి భగవంతుడితోటి ఈ మాసం అంతా కూడా పూలతోటి భగవంతుడిని ఎంత అలంకరిస్తే అంత మంచిది. ప్రత్యేకించి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. విష్ణుమూర్తిని మనం ఎంత పూలతో ఈ మాసం అలంకారం చేస్తామో మన లైఫ్ని ఆయన డెకరేట్ చేస్తాడు. మనం శివకేశవుల్ని మనం పూలతో డెకరేట్ చేస్తే మన లైఫ్ని, మనం అనుకున్న పనుల్ని వాళ్ళు డెకరేట్ చేస్తారు. డెకరేట్ చేయడం అంటే మనం ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి, మన కమ్యూనికేషన్స్ చాలా రిఫైన్ అవుతాయి. ఎప్పుడైనా మన కమ్యూనికేషనే మనం ఏంటి అనేది తెలుస్తుంది. మనం ఎవరైనా సరే మన గురించి మన గురించి ఒక చిన్న ఒపీనియన్కి రావాలన్నా మనం మాట్లాడే మాటలను బట్టే మన గురించి ఒక అనాలిసిస్కి వస్తారు, ఒక ఒపీనియన్కి వస్తారు. సో కమ్యూనికేషన్స్ వైజు ప్రజెంటేషన్ స్కిల్స్ ఇవి చాలా పెంచుతున్నారు. మనలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ని కూడా ఆయన పెంచుతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనము ఈ సమాజంలో బతకడానికి కావాల్సిన నేర్పరితనాన్ని, నిపుణతని, నాణ్యతని మనకి భగవంతుడు డెకరేట్ చేస్తూ ఉన్నారు. ఇలా మనకి భగవంతుడు డెకరేట్ చేయాలంటే మనం భగవంతుడికి పూలతోటి అలంకరించడం అంతే. ఒక పువ్వు పెట్టి దీపారాధన చేసి పువ్వు పెట్టి దండం పెట్టుకోండి, లేదా మీ ఇంట్లో ఎవరైనా ఆల్రెడీ దీపారాధన చేస్తున్న వాళ్ళైతే మీరు ఒక పుష్పాన్ని సమర్పించి దండం పెట్టుకోవడం. ఇది ఇక్కడ ఒక మాట మనం మర్చిపోకూడదు. ఎప్పుడైనా అయ్యవారికి మనం సమర్పించేప్పుడు అమ్మవారికి కూడా సమర్పించాలి. ఎలాగైనా ఉమాశంకర్ల చిత్రపటం ఉంటుంది కాబట్టి అమ్మవారికి సమర్పించినట్లు ఉంటుంది. అలాగే లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి వక్షస్థలంలోనే ఉంటారు. సో అలా మీ ఇంట్లో విడివిడిగా కూడా అమ్మవారి చిత్రపటాలు ఉంటే వాళ్ళకి కూడా ఆ చిత్రపటాలకి కూడా పెట్టడానికి ప్రయత్నించండి. ఇది ఈ మాసం యొక్క రెమెడీ. ఇది చేయడం వల్ల మనకి ఈ మాసంలో విశేషం ఏంటంటే 2 గురువులు కూడా మిథున రాశిలో సంచారము. ఇది చాలా ఉత్తమ ఫలితాలని కమ్యూనికేషన్స్ వైజ్ చాలా ఇస్తున్నాయి. ఎవరికైనా అంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఆ ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నలకి సమాధానం సరిగ్గా చెప్పలేకపోతే ఆ ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతారు. అలాగే వ్యాపారస్తుడికి లౌక్యం కలిగి వ్యాపారం చేయాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని వ్యాపారంకి అంటే కొంచెం చక్కగా మాట్లాడడమే వ్యాపారానికి పెట్టుబడి. మన నాలికే పెట్టుబడి. అసలు మన జీవితంలో జీవించడానికి మన నాలికను మించిన పెట్టుబడి ఇంకొకటి లేదు. ఇలాంటి మన కమ్యూనికేషన్ని రిఫైన్ చేసుకోవడానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. గురుశుక్రులు ఇద్దరూ కూడా మిథున రాశిలో ఉండి అందరికీ కూడా వీళ్ళని వాళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బ్లెస్సింగ్స్ని ఇస్తున్నారు. ఈ బ్లెస్సింగ్స్ మనం అందుకోవాలంటే మీ జన్మజాతకంలో గురుబలం, శుక్రబలం ఉంటే ఇది ఇంకా డబల్ బనాంజా అని చెప్పచ్చు. చాలా పేరు ప్రఖ్యాతలు వస్తాయి మీ అందరికీ. మీ జన్మజాతకంలో లేకపోయినా పెంపొందించుకోవచ్చు. ఇప్పుడు గోచారం అందుకే మనకుంది. గోచారంలో మనకు ఆపర్చునిటీస్ త్రో చేస్తున్నారు. మన జన్మజాతకంలోనూ ఉంది, గోచారంలో కూడా వచ్చింది. ఇంకా ఈ పరిహారం చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఏదైనా కమ్యూనికేషన్ వైజు చాలా మానసిక ప్రశాంతత ప్రతి ఒక్కళ్ళకి కూడా కలిగే తీరుతుంది. ఇలాగ ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు 12 రాశుల వాళ్ళు, 12 లగ్నాల వాళ్ళు అందరం కూడా చూస్తాము. ఇలా మనందరికీ కూడా అనేక మంగళాలు, అనేక శుభాలు కలగాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున శివకేశవుల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.